వెల్కమ్ టు బిగ్ స్టోరీ. నరేంద్ర మోడీ సర్కార్కు ఓటరు వార్నింగ్ ఇచ్చాడు. 5 ఏళ్ల పాటు ఇలాగే కొనసాగితే ఆపై ఇక కొనసాగించలేమని ఓటు ద్వారానే చెప్పాడు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ తీవ్ర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో 4 మాసాల క్రితం ప్రభంజనం సృష్టించిన మోడీ ఇంత వేగంగా సమ్మోహన శక్తిని కోల్పోయాడా? కేంద్రంలో మోడీ సర్కార్ పనితీరు పట్ల నిరసన, లేక రాష్ట్రాలలో బీజేపీ నేతల నిర్వాహకమా, ఇక భాజపా కొత్త సారథి అమిత్ షా వైఫల్యమా అనే సందేహాలు కాషాయ దళాలను వెన్నాడుతున్నాయి. దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బీజేపీకి నిరాశ మిగిలింది. తాజా పరిస్థితి కమల్నాథ్లను కలవరపెడుతుంది. అతి త్వరలో జరగనున్న హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళనలో బీజేపీ నేతలు తీవ్రంగా తర్జన భర్జనలు పడుతున్నారు. మోడీ 100 రోజుల ప్రభుత్వానికి ఓటరు షాక్ ఇచ్చాడు. 10 రాష్ట్రాలలో 3 లోక్సభ స్థానాలకు, 33 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దాదాపు సగం స్థానాలు కోల్పోయింది. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాలు సాధించిన ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో కమలనాథులకు బలమైన ప్రతికూల పవనాలు వీచాయి. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన బీజేపీ సభ్యులు అసెంబ్లీ స్థానాలకు రాజీనామా చేసిన కారణంగా అవసరమైన ఉప ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు అవలీలగా గెలుపొందుతాయని అందరూ ఊహించారు. చావు దెబ్బతిన్న కొద్ది మాసాలకే సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు లేచి నిలబడతాయని కానీ, సీట్లు గెలుచుకుంటాయని కానీ ఎవ్వరూ అనుకోలేదు. कि जहां ऐसी सांप्रदायिक ताकतों ने माहौल खराब करने की कोशिश की और कई घटनाओं को जिनको बढ़ा चढ़ा करके उसमें से राजनीतिक लाभ लेने की कोशिश की, जनता ने सोच समझ करके पूरी समझदारी से ऐसी ताकतें जो समाज को बांटना चाहती हैं उनको पीछे कर दिया. మొన్న బీహార్లో లాలు, నితీష్ కూటమి ముందు దెబ్బతిన్న చేదు జ్ఞాపకం మర్చిపోకముందే ఇప్పుడు అత్యంత కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్, తామే అధికారంలో ఉన్న రాజస్థాన్లో మరో ఎదురుదెబ్బ తగిలింది. చివరకు మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో పైచేయి అనిపించుకున్నప్పటికీ 3 సీట్లు కాంగ్రెస్ కి సమర్పించుకోక తప్పని స్థితి ఏర్పడింది. అంతేనా, 33 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కనీసం సగం సీట్లు కూడా గెలుచుకోలేని దుస్థితి కమలనాథులను ఆవరించింది. అయితే దీనికి కారణాలు ఏమిటో అన్వేషణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు నిమగ్నమై ఉన్నారు. హర్యానాలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనే ధీమాలో నిన్నటి వరకు ఉన్న కమలనాథులు తాజా ఉప ఎన్నికల ఫలితాలతో ఒక్కసారిగా కంగుతిన్నారు. What we see is very interesting one for political observers and political commentators and those who have a very vigilant eye on the developments which is taking place in Gujarat and UP and Bihar. For them, it is to evaluate why in a short span of 100 and 100 days, 2 days, this Modi magic had converted into a black magic. Why Modi mania has converted into a sort of repulsion.
Where is now Amit Shah's tactics and strategy? నాడు ఎక్కడ చూసినా నరేంద్ర మోడీ హవానే, ఏ రాష్ట్రంలో చూసినా కమల వికాసమే. ఇతర పార్టీలు ఇక నిలబడతాయా అన్న అనుమానాలు. మరో 10-15 ఏళ్ల పాటు ఇక అధికారం తమదేనన్న ధీమాలో బీజేపీ ఉంది. కానీ 100 రోజుల్లోనే ఎంతో మార్పు. యూపీలో షా నిర్మించిన కమలనాథుల కోటపై ఓటరు బీటరు వాలేలా చేశారు. రోజుల మోడీ పాలనపై ఈ స్థాయిలో అసంతృప్తి ఉందా అనేది అందరి ప్రశ్న. మోడీ అధికారంలోకి రాగానే నెల రోజుల్లో రైల్వే ఛార్జీలు పెంచడం, నిత్యావసర ధరలను నియంత్రించలేకపోవటం, బడ్జెట్ ఆశాజనకంగా లేకపోవటం ఇవన్నీ కారణాలుగా కనిపిస్తున్నాయి. 10 ఏళ్ల యూపీఏ పాలనపై విసిగి వేసారిపోయిన దేశ ప్రజలు కొత్త ప్రధాని వస్తారు, ఏమైనా చేస్తారనే భారీ ఆశలు అంచనాలతో ఉన్నారు. కానీ అవేమీ జరగకపోగా భారాలను నెత్తిన పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. जिसका एंटी इनकम्बेंसी 100 दिनों के अंदर अंदर ही शुरू हो गई। आपको याद होगा कि इसके पहले भी कुछ विधानसभा क्षेत्रों के चुनाव हुए थे नरेंद्र मोदी जी के प्रधानमंत्री बनने के बाद, और उसमें भी भारतीय जनता पार्टी की स्थिति कमजोर रही थी। नरेंद्र मोदी जी के प्रधानमंत्री बनने के बाद 54 विधानसभा 54 असेंबली कॉन्स्टिट्यूएंसीज में इलेक्शंस हुए हैं। దీంతో మోడీ సర్కారుకు ఓటరు జలకిచ్చాడు. అంతేనా, రానున్న హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటరు ఇలాగే మరో జలక్ ఇస్తాడని విశ్లేషకులు చెబుతున్నారు. ఉప ఎన్నికలు జరిగిన వాటిలో 24 స్థానాలు బీజేపీవే అంటే దాదాపుగా 50% నష్టపోయింది. బీజేపీ అధికారంలో ఉన్న రాజస్థాన్లో 4 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగితే ఏకంగా కాంగ్రెస్ 3 స్థానాలను కైవసం చేసుకుంది. అధికార బీజేపీ మాత్రం 1 స్థానంతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. యూపీలో 71 ఎంపీ స్థానాలను గెలుపొందడంలో తీవ్రమైన కృషి చేసిన అమిత్ షా జాతీయ అధ్యక్షుడి పదవి పొందిన తరువాత తొలి షాక్ తగిలింది. అమిత్ షాపై పార్టీలో ఏమైనా వ్యతిరేకత ఉందా, అది బయటపడటం లేదా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ప్రజల అంచనాలు మోడీపై ఎక్కువగా ఉండడం, వాటిని 100 రోజుల్లోనే చేరుకోలేకపోవటం, కనీసం 10% కూడా అమలు కాకపోవటం వంటి కారణాలే బీజేపీ పాలిట శాపంగా మారాయి. The politics of manipulation can't go along for a long. That is one part. Second, it also suggests that you can't take voters for granted. Third thing, it also suggests that over the very crucial issues which pertaining to the day-to-day life, which is of in fact the price rise, that corruptions and all other issues, that matters more than whether people will hear the loudspeaker or not. I mean, so those are the issues which people matters most to the people, and the people seem to have reacted to it very strongly and defeated BJP. యూపీఏ ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతి చరిత్రను ఎండగడుతూ మొన్నటి ఎన్నికల్లో నరేంద్ర మోడీ శక్తివంతంగా సాగించిన ఎన్నికల ప్రచార హోరు, ప్రచార సాధనాలను అత్యంత చాకచక్యంగా ఆయన వినియోగించుకున్న తీరు బీజేపీకి అపూర్వమైన ఫలితాలు సాధించిపెట్టాయి. నాలుగు నెలల కిందట వాతావరణం వేరు. అప్పటి ఎన్నికల్లో ఓటర్లు జాతీయ ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేయాలో నిర్ణయించారు. చాలా స్పష్టమైన, నిర్మాణాత్మకమైన, అర్థవంతమైన తీర్పు ఇచ్చారు. జాతీయ స్థాయిలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడటానికి దారి చూపించారు.
బిగ్ స్టోరీలో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ స్టోరీ. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఇంతలోనే ఎందుకని బీజేపీ ఇలా వరుస ఓటంలకు గురవుతుంది? ప్రజలను మతపరంగా విభజించే ప్రయత్నాలు ఫలించకనా? మోడీ ఊరించిన ఆచ్ఛాదన్ కనుచూపు మేరలో కనబడకనా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. మోడీ కర్మభూమి యూపీలో చాప కింద నీర్లా ప్రతిపక్షాలు పుంజుకోవడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కాషాయ దళాధిపతి అమిత్ షా యూపీలో సాధించిన ఘన విజయంతో పార్టీలో ఎవరిని ఖాతరు చేయట్లేదని బీజేపీతో పాటు సంఘ్ పరివార్ శక్తులన్నీ బహిరంగంగానే విమర్శిస్తున్న మాటే. ఉప ఎన్నికలను లైట్ గా తీసుకున్న షా ఆ రాష్ట్రంలో ఉప ఎన్నికల ప్రచార బాధ్యతను యోగి ఆదిత్యనాథ్ కు అప్పగించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో సృష్టించిన మతావేశ పూరితమైన వాతావరణం ఇప్పుడు కూడా సృష్టించి పబ్బం గడుపుకోవడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య. ये देश की जनता ने 100 दिन में इन्होंने कई तरह की जो भाषा बोली है, उस भाषा को इनके वापस इनके जो भाषण थे या जो इनकी पूरी बात थी उसको जनता ने पूरी ताकत से वापस कर दिया है. అందుకే ఈసారి బీజేపీ పశుమాంస భక్షణ, పింక్ రెవల్యూషన్ పేరుతోనూ, లవ్ జిహాద్ పేరుతోనూ పెద్ద ఎత్తున మైనారిటీలకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు. ఫలితంగా బీజేపీ 8 సిట్టింగ్ స్థానాలను సమాజ్వాదీ పార్టీకి సమర్పించుకుంది. మోడీ నియోజకవర్గం వారణాసి సరిహద్దులోని అసెంబ్లీ స్థానంలో సైతం ఎస్పీ గెలుపొందింది. బీజేపీ గుజరాత్ లోని 9 స్థానాలలో 3 కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం కొత్త ముఖ్యమంత్రి ఆనందిని బెన్ను ఆ రాష్ట్ర ప్రజలు పూర్తిగా ఆమోదించలేదని, మోడీ హస్తనకు వెళ్లడాన్ని పూర్తిగా జీర్ణించుకోలేదని భావించాలి. ఇక రాజస్థాన్ లో 4 స్థానాల్లో 3 అధికార పార్టీ కోల్పోవడానికి కారణం ముఖ్యమంత్రి వసుంధరా రాజే సింధియా పాలన తీరుతెన్నుల పట్ల ప్రజలు ప్రదర్శించిన ఆగ్రహం గుర్తించాలి. కొన్ని మాసాల కిందటే మొత్తం 200 అసెంబ్లీ స్థానాల్లో 163 స్థానాలు కైవసం చేసుకుని ఘన విజయం సాధించిన వసుంధర 11 మందికే కేబినెట్ ను పరిమితం చేయడం, తన చేతిలో 47 శాఖలు పెట్టుకోవడం, ఏకపక్షంగా ఆదేశాలు జారీ చేయడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని తెలుసుకోవాలి. బిగ్ స్టోరీలో మన స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ స్టోరీ. దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు భాజపాకు మొదటి హెచ్చరిక చేశాయి. వాపును బలుపుగా భావించరాదని, ప్రభంజనం ఒకసారి వచ్చి వెళ్లిపోయేదే కానీ శాశ్వతంగా ఉండదని భాజపా నేర్చుకోవాల్సిన మొదటి పాఠం. ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి శరాఘాతమే, మోడీ ప్రభుత్వానికి ఒక హెచ్చరికే. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆ పార్టీ నేతలు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలే జనాగ్రహానికి కారణమై ఉండొచ్చు.
ఎన్నో తరాలుగా వస్తున్న మత సామరస్యాన్ని, మానవ సంబంధాలను దెబ్బతీసేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తోందన్న జనం ఆవేదన ఆ పార్టీ పట్ల అసంతృప్తిని రాజేసిందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. బీజేపీ నేతలు, సంఘ్ పరివారమే ఎన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నా ప్రధాని నరేంద్ర మోడీ వారిని కట్టడి చేయకపోవడం ప్రజలను నిరాశపరిచి ఉండవచ్చు. నిజానికి ఈ 100 రోజుల్లోనే మోడీ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఆదర్శవంతమైన చొరవ చూపిస్తోందని కార్పొరేట్ ప్రచార సాధనాలు ఆకాశానికెత్తేశాయి. ఎన్నికల అనంతరం సైతం మోడీకి దేశవ్యాప్తంగా ప్రజాదరణ మరింత పెరిగిపోయిందని సర్వేలు చేసి చూపించాయి. అవన్నీ శుద్ధ తప్పే అని తేలిపోయాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనప్పటికీ కాంగ్రెస్ సహా ఇతర లౌకిక పార్టీలేవి సర్వస్వం కోల్పోలేదని, పార్టీని పునర్నిర్మించుకునే అవకాశం ఉన్నదని ఉప ఎన్నికలు నిరూపించాయి. ఇక మోడీ ఎదుర్కొనే శక్తులకు ఈ ఎన్నికలు ఆత్మవిశ్వాసాన్ని నూరిపోశాయి. కార్పొరేట్ ప్రచార హోరు ఓటరు తీర్పుతో ఒక్కసారిగా మూగపోయింది. పారిశ్రామిక కారిడార్లు, విదేశీ పెట్టుబడులు, స్మార్ట్ సిటీలు, బుల్లెట్ రైళ్లు, పల్లె పల్లకి ఇంటర్నెట్ కనెక్టివిటీలు, జన్ధన్ పేరుతో ప్రతి ఒక్కరికి బ్యాంక్ ఖాతాలు, ఒకటేమిటి 3 పథకాలు, 6 ప్రకటనలుగా సాగుతున్న మోడీ పాలనను పొగిడాయి. కానీ వాస్తవికతకు ఈ ప్రచారాలు చాలా దూరంగా ఉన్నాయని ఫలితాలు రుజువు చేస్తున్నాయి. మోడీ హయాంలో ప్రజలకు నిత్యావసర ధరలు మరింత పెరిగిపోయాయన్నది ఒక వాస్తవం. ఈ ప్రభుత్వం వచ్చాక ఎన్నడూ లేనంత పెద్ద ఎత్తున రైలు ఛార్జీలు పెరిగాయి. డీజిల్, కిరోసిన్, గ్యాస్ ధరలు పెరిగాయి. విదేశీ పెట్టుబడుల దోపిడీకి మన ఆర్థిక వ్యవస్థ ద్వారాలు బార్లా తెరిచారన్నది మరో వాస్తవం. చివరికి దేశ భద్రతకు అత్యంత కీలకమైన రక్షణ రంగాన్ని కూడా విదేశీ పెట్టుబడుల కోసం తెరిచిపెట్టారు. ఆర్థిక రంగానికి జవసత్వాలు సమకూర్చే నవరత్న, మహారత్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పెట్టుబడిదారులకు అమ్మకానికి పెట్టారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఎన్నడూ లేనంతగా పెట్టుబడిదారులకు అనుకూలంగా కార్మిక చట్టాలను సవరించడానికి ఎత్తులు వేస్తున్నారు. దేశంలోని అన్ని వ్యవస్థల్లోకి ఆర్ఎస్ఎస్ అనుయాయులను చొప్పించేందుకు, విద్య తదితర వ్యవస్థలను మతతత్వ పూరితం గావించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇటువంటి బరితెగించిన ప్రజా వ్యతిరేక మతతత్వ విధానాలను ప్రజలు సహించబోరని ఉప ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయి. ఇది మోడీ ప్రభుత్వానికి ఎన్నికల రంగంలో ప్రజలిచ్చిన ప్రతిఘటన. దీని నుంచి సరైన గుణపాఠం తీసుకుంటే సరే. 5 ఏళ్లు అధికారంలో ఉంటామన్న ధీమాతో ఈ విధానాలను ఇలాగే కొనసాగిస్తే మోడీ ప్రభుత్వం త్వరలోనే ప్రతిఘటనను ఎదుర్కోక తప్పదు. ఇది వాటి బిగ్ స్టోరీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.